లో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి, అది అద్భుతమే, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండమునందు కాశీ ఒక్కటే. కాబట్టి ఇటువంటి కాశీపట్టణమునందు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీపట్టణం గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ. ఈ కాశీపట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికెత్తే. చెలికెత్తే రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగా అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించిన, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాశీపట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ, సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు అసలు కాశీపట్టణాన్ని స్తోత్రం చెయ్యనివాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెడితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే. అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. ఇక్కడ అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు, మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట కపవాత